టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉందంట. ఇంకా తినలే నేను వీడియో. చికెన్ ప్లేట్లు ఇంకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అప్రిలియా పవన్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా కర్రనూరుకి అయితే వచ్చినాము. జర మా కర్రోడు వాడ కార్లో వెయిట్ చేస్తుండు. ఇక్కడ కళ్ళు తీసుకొని వచ్చినాము. కాకా నీ పేరు చెప్పు, వీడియోలో చూపిద్దాం. రోబో అంటే అన్న పేరు కాలి. ఇగో కళ్ళు పోసిండు, తియ్య ఉంది. వీడియో పెడతా అది కూడా. ఇగో మా దోస్తు పిచ్చెంకటంటారు. ఇంకో ఈయన ఇంకొక అన్న ఆడికెళ్ళి పట్టుకొచ్చినాం, హైదరాబాద్కి వెళ్ళి. ఈయన మెకానిక్ తెలుసుగా, పెంకి మెకానిక్. ఈయన ఇక చికెన్ తీసుకున్నాము, ఆ చికెన్ వండిపిద్దాం. అరే చికెన్ కాల్చిందేగా, కాల్పించిన చికెన్ తీసుకున్నాము. జర మంచిగా పీసులు కొట్టించి చిన్నవి. జర ఇక మంచిగా మసాలాలు గిన్నెలు అన్నీ తీసుకున్నాము. ఇక ఇవి కొట్టించి మంచిగా వండి జర కళ్ళు సైడ్కి పెట్టుకొని థమ్స్అప్ పెట్టుకొని తాగితే అబ్బాయి లొకేషన్లో అయితే ఒక రేంజ్లో ఉంటుంది కదా. లొకేషన్ చూడరు కాలి, వా ఏమన్నా ఉందా. చల్లగా చెట్ల గాలితో మొత్తం ఫ్రీగా పొల్యూషన్ లేకుండా. చలో రైట్. కూర ఎట్లా వండుతామో చూపిస్తాం మేము ఇప్పుడు. మావాడు వేరే స్టైల్లో ఉంటాడు కూర కానీ చూడరు. ఇక సరుకు సామాన్ అన్నీ తీసుకొని ఇక గుడిసెకాడికి పోతున్నాం. ఇంకో కళ్ళు గ్లాసులు, బూందీ, చికెన్ ప్లేట్లు. ఇంకో ఈడ కళ్ళు తీసుకున్నాం ఈయన దగ్గర. ఇంకా ఇగో మా వాడు కింద వాడు ఏరుకుంటున్నాయి అనుకోకరి గిన్నెలు. ఇంకా ముంగట జర మసాలాలు సామాన్ అన్నీ ఉన్నాయి. మా ఓడి ఇక చూడు. ఇగో ఇంకా తిరుగా బాయ్, ఏమున్నావురా హీరో లెక్క కళ్ళు పట్టుకొని. ఇక ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చినాము. ఇగో మా కర్రోడు అన్ని సామాన్లు పెట్టుకొని కూర్చుండు. ఇంకోడేమో ఏమో గంటనో భగవాన్ దేనికి పోతుండవు. వాడు ఉండి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నావు. వాడు కార్ ఆడ దూరంలో పెట్టినాం, కార్ కనబడలే. కానీ ఇప్పుడు చికెన్ ఎట్లా వండుతామో చూడాలి. ఎవరు వండుతారా చికెను? నువ్వా? వద్దురా అయ్యా. ఏ కుక్ కమియర్. ఇంకో వీడే చికెన్ వండేటోడు. ఏ జల్దీ రారా. బియ్యము చికెన్ కడగడానికి ఇక ఇక్కడ పొలంది ఇప్పటిదాకా కళ్ళు తాత చూపించాలి. ఇక కళ్ళు తాతది పొలం ఉంది. ఇక గ్రీన్ బటన్ నొక్కితే నీళ్ళు వస్తాయి అన్నాడు. గ్రీన్ బటన్ నొక్కినాము, అగ్గో నీళ్ళు వచ్చేసినాయి. అరే ఇంత దొడ్డు వస్తున్నాయి, ఉడరా రే. వాటరా ఏ. ఇంకా మా వాళ్ళు ఇద్దరు ఇక మంచిగా గిన్నెలు కడుగుతారు తెల్లగా. ఏ మంచిగా కడుగురా. పోనీ 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 గరం కాక పింకి. ఇక గిన్నెలు మంచిగా గడుక్కున్నాము. గిన్నెలేరా మంచిగా తేటకు గడి గిన్నెలు. ఇంకా ఇంకోడు గిన్నెల సగం నీళ్ళు తీసుకుపోతుండు చికెన్ కడగానికి. రేట్ తిరుగురా. ఇప్పుడు పోయి మంచిగా చికెన్ కడిగి మంచిగా మసాలాలు పట్టించి సైడ్కి ఒక అర్ధగంట పెట్టేసి దాంట్లో మంచిగా కొంచెం నూనె వేసి మంచిగా ఫ్రై చేద్దామా. మంచిగా ఫ్రై లెక్క వేసి కొనమంటే అబ్బా ఏమని ఉంటుంది అకాల చికెన్. ఈ లొకేషన్లో తింటే ఒక రేంజ్లో ఉంటుంది. అయితే నేను కూడా వేసే చికెన్ కట్ చేసిన నేను. ఇక మా వాళ్ళు మంచిగా రాళ్ళు పెట్టి పొయ్యిలు తయారు చేసిరు. ఇదొక పొయ్యి, ఇదొక పొయ్యి. ఇళ్ళనేమో అన్నం వండుతారంట, ఇళ్ళనేమో కూర వండుతారంట. ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతారు. రాడు బేక్ కట్టెలు తెద్దాం నడురి. ఉండడానికి అయితే కట్టెలు కావాలి. ఇడు ఉన్నాయి కానీ అన్నీ ముళ్ళ కట్టెలు ఉన్నాయి. జర మా వాడు మంచి మంచి కట్టెలు తీస్తుండాలి. అడిగి మనిషి ఇడు దా జంగిల్ బుక్. రైట్. ఇక మా వాడు ఇక మంట స్టార్ట్ చేసిండు. ఇంకో ఈడే మా షెఫ్ ఈ రోజుకి. ఈడ మంట ఈడ పెట్టవారా మంట. పొయ్యి మీద మంచిగా గిన్నె పెట్టిండు. గిన్నె గరం అవుతుంది. ఇక బియ్యము నీళ్ళలో వేసేసుకుండు మా వాడు జర మంచిగా. రైట్. దీన్ని ఒకసారి కలపాలంట. ఇక బియ్యం ఉడకడం స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ కూర ప్రిపరేషన్ ఆఫ్ కూర. జర అన్నం సగం ఉడకం రెడీ అయిపోయింది. మా వాడు నార్మల్ రైస్ కాదంట, మంచిగా బగారా రైస్ చేస్తాడంట. ఇగో బగారాకు పట్టుకొచ్చిండు. మూత దిగుతుందా పొగలు వెళ్తున్నాయేమో చూద్దాం.
ఇంకా స్టార్ట్ కాలే, కొంచెమే అయింది ఉడకడం. టైం పడుతుందా? సరే షెఫ్. ఇక మా వాడు షెఫ్ చెప్పిండు ఇక బిర్యానీ వేసే టైం అయిందంట అన్నంలా. ఏ బయట కవర్ ఉందా? అగో ఇంకో కవర్ ఉందల్లా. చికెన్ మా వాడు అంతలో టమాటాలు కోస్తుండు. మా వాడు చాకు మర్చిపోయాడు. ఇక బ్లేడ్తోనైతే పని కానిచ్చేసిండు. ఉల్లిగడ్డలు అయితే ధనాధనం కోసిండు, ఇంకా టమాటా కోస్తుండు ఇప్పుడు. రైట్, ఇంకొక పొయ్యి కూడా స్టార్ట్ చేసిండు చికెన్ చేయడానికి. చికెన్ ఎదురు బిర్యానీ రైస్ అయితే సగం ఉడికింది, ఇంకా సగం ఉడకాలి కదరా? అయిపోయినట్టే, దగ్గర పడ్డదంట. రైట్ రైట్. ఇక ఫస్ట్ చికెన్ వండుకోవడానికి ఫస్ట్ నూనె పోయాలి. ముఖం మీద పడుతుంది దూరం. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇట్లా చిట్పట్ అంటది, భయపడకురి. సింపుల్. మా వాడు దూరంకి వెళ్ళి ఎట్లేస్తుంది చూడరు కలగో, షెఫ్ అంటారు మా వాడిని, అందుకే. రైట్, అయిపోయింది. ఇక దాని తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి వీటిని. జెర్సేపు దాని చేతికి ఇచ్చిండు. జెర్సేపు అవి అక్కడిక్కడ ఏమన్నది ఫ్రై అయ్యారా? ఓకే, ఫ్రై చేసుకోవాలంట జరా. ఇగో ఇట్లా మంచిగా తిప్పుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి, సగం డబ్బాలు అయితే వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలంట మా షెఫ్ చెప్పిండు. అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. కలుపురా, జర గిన్నె వంగిపోతుంది, రాయి సక్క పెట్టలే మా వాడు. మస్తు చేద్దాం. పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. జర మంచిగా ఎల్లోయిష్ కలర్ వస్తుంది. ఇక చికెన్ అయితే ఇక మంచిగా గిన్నెలకు వేసుకోవాలి, కవర్ల నుంచి. ఆల్రెడీ కడిగినది అది, ఏమనుకోకూరి. కడిగినాం ఆల్రెడీ అవి చికెన్ని కడిగి మంచిగా కాల్చి ఇక మంచిగా వండుకోవాలి. లివర్లు కూడా వేసి మనకి అల్లా తెలిసిననే. చికెన్ వేసి ఇక మంచిగా కలుపుకోవాలి. ఆ కింద అల్లం పేస్ట్ ఉల్లిగడ్డలు అన్నీ వేసినాం కదా మనము, దీంట్లో కలవాలి ముక్కలకి. రైట్, అన్నం అయితే అయ్యింది. ఇక పొయ్యి మీకెళ్ళి దించేసుకున్నాము అన్నం అయితే. ఇక మంచిగా టమాటాలు పైనకి గార్నిష్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలా? లాస్ట్ కొత్తిమీర అంట దించుకునేటప్పుడు వేసుకోవాలంట. అయిపోయి. మా వాడు కారం వేయడం మర్చిపోయాడు, ఏమనుకోకూరి. ఇక మా వాడు స్పైసీ ఉండాలని జర కారం ఎక్కువ వేస్తుండు. సాలరా ఏమో మనకు అంత ఐడియా లేదు. దీని మీకెళ్ళి ఉప్పు వేయాలంట. ఇక దీని మీకెళ్ళి మంచిగా ఉప్పు వేసుకొని ఇక కలుపుకోవాలి మంచిగా. జర మంచిగా కలుపుకొని మూత పెట్టేసేసుకున్నామంటే జర మంచిగా ఉడికి సెట్ అయిపోతుంది కూర. వాళ్ళకి సూప్ కావాలని చెప్పి మా వాడు కొన్ని నీళ్ళు యాడ్ చేస్తుండు. వాళ్ళు రావాలని చెప్పి జర ఆకు, బిర్యానీ ఆకు, ఇవన్నీ పూలు గీలు అన్నీ వేస్తుండు. ఇక ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. జర షెగ ఎక్కువ వస్తుంది, జర కలపనికి వస్తలేదు మా ఓన్కి, జర చేయి కాలుతుంది. రైట్, కలిసింది లేరా? రైట్, ఇక మూత పెట్టుకొని ఎంత 10 నిమిషాలా? ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి, సెట్ అయిపోతుంది. లాస్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఒక రేంజ్ లో కారం ఉండాలి, స్పైసీ ఉండాలి. అన్ని కలిపేసేసుకొని రైట్ ఒక 10 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే రైట్ కూర రెడీ. రాయి పెట్టరా దీని మీద జర. మంచిగా సిట్టింగ్ వేసినాం. ఇక ప్లేట్లో రైస్ పెట్టుకున్నాము. కళ్ళు స్టార్ట్ అయింది, కళ్ళు పోసుకోవడము. చికెన్ ఉడికింది, ఒక రేంజ్లో ఉడికింది చికెన్ అయితే. ఆహా, నిద్రలోకి వెళ్ళి ఇప్పుడే లేచిండు. లేచి ప్లేట్ ఇచ్చినాము, అయిపోయాయి. తిని కూడా కూర్చునేది, కింద పోతుందిరా. చలో రైట్. నాకు కూర వేసా, మనం తిన్నాం కదా. ఇక రైట్, చికెన్ వేసేసుకున్నాము. అందరు తినడం స్టార్ట్ చేసారు. ఎట్లుంది అరే కుమార్ అంటే వెయిట్ చేసినాడు. ఈ నెక్స్ట్ కుమార్ అంకుల్ నేను నిద్రబాబు ఆయనకి ఏం తెలియదు, వదిలేసేది పట్టించుకోకరు 2 రోజుల దాకా. టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉందంట. ఇంకా తినలే, నేను వీడియో తీసుకుంటా కూర్చున్నా.
ఒక మనం నెక్లెస్ రోడ్ కాడ పెడదాం. కాదు అరే పింకీ, మనము నెక్లెస్ రోడ్ కాడ పెడదాం రా, మస్తు నడుస్తుంది. ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోతాడు. మన రేవంత్ అన్న మొత్తం రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నాయి. చలో రైట్, మనమైతే మొత్తం తినేద్దాం ఏడికే తాడికి. బాయ్ ఫ్రెండ్స్, అందరం ఎండింగ్ పోతున్నాము. ఫుల్ తాగినాం అందరము కళ్ళు, నిద్ర పోయి ఇప్పుడు లేచినాము. మా డ్రైవర్ తాగలేరు, 2 డ్రైవర్లు ఫుల్ వండుకొని ఇప్పుడు లేచి వీడియో గుర్తొచ్చింది. ఇక వీడియో చేసిన ఇప్పుడు, ఇక వీడియో అయితే అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో. పక్కన ఎడిట్ చేస్తాడన్న. ఎట్లుందో వీడియో చెప్పురి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పు, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.